యాస్టరిస్క్ భూ సమస్యను క్షేత్రస్థాయిలోనే పరిష్కార మార్గం చూపే భూభారతి చట్టం. యాస్టరిస్క్ జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పెదవంగర మండలాల్లోని చారిత్రాత్మకం, సులభతర పారదర్శకమైనది నూతన భూభారతి చట్టం 2025 సామాన్యులకు బడుగు, బలహీన వర్గాల రైతులు, ప్రజలందరికీ న్యాయమైన సత్వర సేవలు, భూ సమస్యను క్షేత్రస్థాయిలోనే పరిష్కార మార్గం చూపే భూభారతి చట్టం అన్నారు జిల్లా కలెక్టర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం 25 అవగాహన రెవెన్యూ సదస్సు సోమవారం పెద్దవంగర, తొర్రూరు మండలాల రైతు వేదికలలో జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్, రెవెన్యూ కె. వీర బ్రహ్మచారి, రెవెన్యూ డివిజనల్ అధికారి గణేష్ తదితరులు హాజరై తెలంగాణ గీతం ఆలపించి, ఆర్డీఓ గణేష్ పిపిటి హాజరై వారందరికీ భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం 2025 పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చారిత్రాత్మకమైన సులభతరమైన సామాన్య రైతులు, ప్రజలు బడుగు బలహీన వర్గాల భూ సమస్యలను తీర్థ స్థాయిలోనే పరిష్కారం మార్గ చూపే భూభారత్ చట్టం అన్నారు. పరిష్కారం చేయడానికి మార్గాలు మన చట్టంలో క్లియర్గా పెట్టడం జరిగింది. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలో ఏ ఆఫీసర్ ఏదైనా చేయాలంటే ఒక వ్యవస్థలోపే చట్టం రూల్స్ అనుకూలంగానే వర్క్ చేయాలి. ఇప్పుడు ఈ చట్టం రావడం వల్ల మనకు చాలా వరకు అవకాశాలు క్లియర్ అయ్యాయి. నాతో కంటే ముందు ఆడియో గారు మీ అందరికీ డీటెయిల్స్గా సెక్షన్ బై సెక్షన్, రూల్ బై రూల్ ఇప్పుడు ఉన్న చట్టంలో ఏవైతే సౌకర్యాలు మనకి ఇవ్వడం జరిగింది, ఏ ఫెసిలిటీ ఉన్నాయి, ఏ అవకాశాలు ఉన్నాయి చెప్పడం జరిగింది. ముఖ్యంగా నేను కొన్ని కీలకమైన అంశాలపై మీ అందరికీ తెలియజేస్తాను. ముఖ్యంగా మన కొత్త భూభారతి చట్టంలో మనం గమనించినట్లయితే పారదర్శకంగా వికేంద్రీకరణ ఆఫ్ పవర్స్ జరిగింది. అంతకుముందు ఏదైతే పవర్ కొన్ని 1-2 చోట్ల ఉన్నాయి, ఇప్పుడు ప్రజలకి దగ్గరగా తహసీల్దార్ గారి లెవెల్లో లేదా ఆర్డీఓ గారి లెవెల్లో ఆ పవర్స్ ఇవ్వడం వల్ల మన ఏదైతే మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటికి సంబంధించిన క్షేత్రస్థాయికి లేదా ప్రజల దగ్గరికి ఆ పరిష్కారం అయ్యే పవర్స్ ఇవ్వడం జరిగింది. రెండవది, దీంతో పాటు గ్రామ పరిపాలన అధికారి రూపంలో త్వరలో విలేజ్ ఊరికి కూడా ఒక ముందు ఎట్లా మన రెవెన్యూ రికార్డ్స్ ని పరిశీలించి కరెక్ట్ గా మెయింటైన్ చేయడం ఆయన బాధ్యత ఉండే, దాంతో పాటు ప్రజలకి ఏదైనా డిస్ప్యూట్ ఉన్నా గైడ్ చేయడం బాధ్యత ఉండే, అవన్నీ మళ్ళీ మన రెవెన్యూ రికార్డ్స్ మన రెవెన్యూ సిస్టమ్ కి చాలా చక్కగా మెయింటైన్ చేసే అవకాశం ఇప్పుడు రాబోతుంది. దీంతో పాటు ఇప్పుడు కొత్త చట్టం ఏదైతే ఉందో దాంట్లో ఓన్లీ ఆన్లైన్ ఫెసిలిటీకి పరిమితం కాకుండా ఒక చట్టబద్ధంగా ఒక అధికారి వివరించాలంటే ఏమేమి చేయాలి అని కూడా దాంట్లో క్లియర్గా పెట్టడం జరిగింది. ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు ఏదైనా రెవెన్యూ డిస్ప్యూట్ వచ్చింది అంటే ఒక అధికారి ఫస్ట్ సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భూమికి సంబంధించిన వాళ్ళకి ఒక నోటీస్ ఇవ్వాలి. కోర్టుకి ఒకే ఒక మార్గంగా పెట్టడం జరిగింది. ఇప్పుడు మన రెవెన్యూ సిస్టమ్ లోపలే ప్రాబ్లంకి పరిష్కారం అయ్యే విధంగా సిస్టమ్ పెట్టడం జరిగింది. దీనివల్ల కూడా మనకు ఏదైతే చిన్న చిన్న ఇష్యూస్ రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటికి పరిష్కారం జిల్లా స్థాయిలోనే ప్రజలకి దగ్గర ఉన్న స్థాయిలోనే జరిగే అవకాశం. దాంతో పాటు కొన్ని రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే మనం అంతకుముందు ఆన్లైన్ సిస్టమ్ ద్వారా చేసేవారు, అప్పుడు మనకు విచారణకి అవకాశం లేకపోవడం వల్ల, సిబ్బందికి విచారణకి అవకాశం పవర్స్ లేకపోవడం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బంది జరిగే మనం చూసాము. ఇప్పుడు ఏదైనా అధికారి ఏదైనా తీర్పు ఇవ్వాలంటే ఆయన మౌఖిక పరిశీలించి కరెక్ట్ ఏంది, న్యాయం ఏంది అని తెలుసుకున్న తర్వాతనే ఆర్డర్ పాస్ చేయాలని కూడా చట్టంలో చెప్పడం జరిగింది. ఇవన్నీ మనం ఒక రకంగా చూస్తే చాలా పారదర్శకంగా వికేంద్రీకరణ, దాంతో పాటు ఒక సులభమైన సిస్టమ్ని ప్రజలకి మేలు జరిగే విధంగా మన కొత్త భూభారతి చట్టంలో పెట్టడం జరిగింది. సాదా పరిణామ విషయంలో సార్ 2020 అక్టోబర్ వరకు ఇచ్చినటువంటి దరఖాస్తులు మాత్రమే పరిశీలన చేయమనే విషయం వచ్చింది సార్. అప్పుడున్న ధరణికి భయపడి, అప్పుడున్న ప్రభుత్వానికి భయపడి ఎవరు చాలా మంది ఇంకా సాదా పరిణామం అప్లై చేసుకుని వాళ్ళు సార్. వాళ్ళకి ఏమైనా పరిష్కార మార్గం చూపడానికి అవకాశం ఉందా?
ఒక పదవుడు సార్. రెండవది, ఇంతకుముందు ఉన్నటువంటి ధరణి చట్టంలో సార్ రైతుకు వాళ్ళు కొన్ని ఎకరాలు కొనుక్కొని వ్యవసాయంలో కౌలుకి ఇచ్చి వేరే ప్రాంతాలకు వెళ్ళి బ్రతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళ భరోసా ఏంటంటే మేము ఏడు పెడితేనే తమ్ము పెడితేనే మా భూమి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ ఇప్పుడు ఆ ధరణి చట్టం వెళ్ళింది కదా, ఇప్పుడు దాని మీద రక్షణ ఏ విధంగా ఉంటుంది మా భూమి అనే ఆలోచన ఉంది సార్. దీని మీద నాకు 2 డౌట్స్ సార్, కొంచెం మీరు ఏమైనా చెప్తే సంతోషపడదామని ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సాదా బైనామా ఏంటంటే ప్రభుత్వం ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం ఏంటంటే గతంలో కూడా తీసుకొని సాదా బైనామాలకు ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో దానికి సంబంధించి మనం ప్రస్తుతం తీసుకొని ఇప్పుడు గ్రామ సభ జరిగినప్పుడు అటువంటి ఏమన్నా అప్లికేషన్స్ వస్తే ప్రభుత్వం దాని మీద ప్రత్యేక కార్యక్రమం చేయవచ్చు.